హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మినీ ప్యాన్ కేక్స్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా నేను బౌల్ తీసుకుని అందులో 2 ఎగ్స్ వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా బీట్ చేసుకుని ఇలా అయిన తర్వాత ఒక స్పూను వెనిల్లా వేసుకోవాలండి. వెనిల్లా పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చండి. ఒక స్పూను, మరి పెద్ద స్పూన్ కాదు, మీడియం సైజ్ అన్నమాట. అలా ఒకసారి మళ్ళీ కలిపి పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ అండి, ఒక స్పూన్లో పావు సగం సాల్ట్ వేసాను. మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి అలా బీట్ చేసేసుకొని బాగా కలిసేంత వరకు బీట్ చేసిన తర్వాత నేను మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అది 1/2 కప్ అనమాట. 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అలా బీట్ చేసుకొని షుగర్ మొత్తం కలిసేంత వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు తీసుకున్నానండి, ఫ్రెష్ మిల్క్ అన్నమాట. అలా కొద్దిగా వేసుకుంటూ బీట్ చేస్తూ మొత్తం కలిసేంత వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. ఫస్ట్గా 1 కప్పు వేసి బాగా కలిపేసుకొని మొత్తం కలిసిన తర్వాత సెకండ్ కప్పు కూడా వేసేసుకొని 2 కప్పుల మైదా కంప్లీట్గా సరిపోతుందండి. ఇప్పుడు 1 స్పూను బేకింగ్ పౌడర్ అనమాట. మనం ఇందాక వెనిల్లా ఏ స్పూన్తో అయితే వేసామో సేమ్ అదే స్పూన్తో బేకింగ్ పౌడర్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా బీట్ చేసుకుని మొత్తం కలిసే వరకు పిండి ఎక్కడ ముద్దలుగా లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేసుకోవాలండి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా ప్యాన్ కేక్స్ వేసుకొని ప్యాన్ తీసుకొని, మీ దగ్గర ఒకవేళ ఇలాంటి ప్యాన్ కేక్ ప్యాన్ లేకపోతే మామూలు ప్యాన్ ఉంటుంది కదా, మనం దోశలు వేసుకునే ప్యాన్, దాంతో అయినా బాగుంటుందండి. సో చిన్నగా వేసుకోవాలి దానిపైన. అయితే దీంట్లో అయితే సేమ్ సైజ్ వచ్చేస్తాయి కాబట్టి నేను ఫస్ట్గా ప్యాన్ పైన ఆయిల్ రాసానండి. మనం దోశలకు ఎట్లా ఆయిల్ రాసుకుంటామో అట్లాగే కొద్దిగా ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని చిన్న టిష్యూతో నేను మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట. తర్వాత ఇలా కొద్దిగా వేసుకొని చాలా సిమ్లో ఉంచాలండి, హై ఫ్లేమ్ ఉండకూడదు. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తిరగ వేసుకొని అన్నీ హాట్ బాక్స్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే మినీ ప్యాన్ కేక్స్ రెడీ. సో మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ప్యాన్ కేక్స్ని హనీతో కానీ న్యూటెల్లాతో కానీ తినొచ్చండి. చిన్నపిల్లలకైతే న్యూటెల్లాతో బాగా ఇష్టంగా తింటారు. మనమైతే పెద్దవాళ్ళం అయితే హనీతో తినొచ్చు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి.